వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఎక్స్పెరిమెంట్. మా ఇంట్లో పిలుస్తారు మా అక్కని లల్లి. ఈ రోజు చేస్తాం జల్లి. ఈ వీడియోలో మేము చేయబోతున్నాం పుచ్చకాయతో జెల్లీ పుచ్చకాయతో జెల్లీ కేక్ అండ్ పుచ్చకాయలో జెల్లీ కేక్. ఓ ఎనర్జీకి పడిపోయింది, ఇంకా తింటే చచ్చిపోతుందేమో. వాటర్ మిలన్ లో జెల్లీ కేక్. జెల్లీ కేక్ అంటేనే సింపుల్ గా చేసేది కాదు, 13 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ యాడ్ చేసి స్పెషల్ జెల్లీ కేక్. అది వాటర్ మిలన్ లో యాపిల్, కివి, గ్రేప్స్, పొమోగ్రానేట్, డ్రాగన్ ఫ్రూట్, పపాయా, వాటర్ మిలన్, పైనాపిల్, బనానా, మస్క్ మిలన్, ఆరెంజ్, గ్రేప్, టొమాటో. 13 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ యాడ్ చేసి మేము జెల్లీ కేక్ చేయబోతున్నాం. జెల్లీ కేక్ తయారు చేసేకి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అగర్ అగర్. ఈ అగర్ అగర్ అనేది మనకి వేస్ట్ అయితే సీవీడ్ తో తయారు చేస్తారు. మాస్టర్కే తెలుసు ఇట్లాంటి తయారు చేస్తారని. సీవీడ్ ఇది సీవీడ్ తో తయారు చేస్తారు. ఇది టేస్ట్ లెస్, ఫ్లేవర్ లెస్, ఆర్డర్ లెస్, ఎవ్రీథింగ్ లెస్. అంటే జెల్లీగా అంటే ఒక సాలిడ్ సెమీ సాలిడ్ కాంపౌండ్ గా చేయడానికి వెజిటేరియన్ ఫుడ్స్ లో యూజ్ చేస్తారు. అంతేనా? ఇది నాన్ వెజ్ అట్లయితే వెజ్ 100% ప్యూర్ వెజ్. 100% ప్యూర్ వెజ్. ఓ ఇది షుగర్, దీంతో టీ ఉంటుంది, గులాబ్ జామున్ చేస్తారు. ఓకే, చెరుగడ్డలతో చేస్తారు దీన్ని. మీ ఈ పుచ్చకాయని చూసినారు కదా, రెగ్యులర్ పుచ్చకాయ కంటే ఇది చాలా పెద్దగా ఉంది. 15 kgs ఆఫ్ వాటర్ మిలన్. అదైతే చాలా హ్యూజ్ సైజ్. అదైతే మేము దాన్నే పర్చేజ్ చేయడానికి కారణం ఏమంటే ఇక్కడ ఉన్న 13 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కరెక్ట్ దాంట్లో ఫిట్ కావాలంటే ఆ పుచ్చకాయలో కరెక్ట్ ఫిట్ కావాలంటే మనమైతే పెద్ద సైజే అయిండల్లా. అప్పుడే జెల్లీ కేక్ అనేది మనకి చాలా బాగా మాన్స్టరస్ గా వస్తుంది, చాలా పెద్దగా వస్తుంది. అండ్ దాంట్లో ప్రతి ఒక్క ఫ్రూట్ బాగా ఈజీగా ఫిట్ అవుతుంది. మనకి చాలా మంచి క్యాలిక్యులేషన్స్తోనే యూజ్ చేసి మంచి బ్రెయిన్ వాడి ఈ వాటర్ మిలన్ తెచ్చిన. వీడిని పట్టించుకోండిరా మీరు, ఎవరైనా చెప్తాను. ఈరోజు మాస్టర్ చెఫ్ నేనే. ఫ్రైడ్ రైస్ ఏమంటారు? పుట్టకోసి అంటారా? పుట్టకోసి అంటారా? పుచ్చకాయని పుట్టకోసి అంటున్నాడు. ఓకే, వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది. మీరు ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఈ జెల్లీ కేక్ తయారు చేసే ప్రాసెస్ని ఎండ్ వరకు కంప్లీట్గా చూడండి. అండ్ ఈ వీడియోని తొందరగా లైక్ చేసి అండ్ ఛానల్ని సపోర్ట్ చేసేయండి. లెట్స్ స్టార్ట్ వీడియో. మనకి హైజీన్ కమ్స్ ఫస్ట్, ఫుడ్ కమ్స్ నెక్స్ట్. ఓకే, అందుకే ప్రతి ఒక్కరి చేతులకి గ్లౌజులు అండ్ క్లీన్గా బౌల్స్ అండ్ ప్రతి ఒక్క దగ్గర నీట్నెస్ అనేది ప్రతి చోట ఉంటుంది. ప్రతి ఫుడ్ ఛాలెంజ్లో అయితే మేము దీన్ని అయితే ఫస్ట్ ప్రయారిటీగా ఫాలో అవుతాం. ఓకేనా? ఇప్పుడైతే మనకి ఫస్ట్ ఇవన్నిటిని మనం వాష్ చేయాలి. హైజీన్ అని చెప్పినా కదా, ప్రతి ఒక్క ఫ్రూట్స్ని మనం వాష్ చేసేద్దాం. లెట్స్ గో. ఫ్రూట్స్ని అయితే చాలా నీట్గా క్లీన్ చేస్తాను, ఎందుకంటే కడుపు తినేది కాబట్టి. పైగా జెల్లీ కేక్లో మనకి ఎక్కడే కానీ బ్లాక్ మార్క్ అనేది అనుకోరు, ప్యూర్గా కలర్ఫుల్గా చాలా బాగా రాల. ఫ్రూట్స్ని అయితే చాలా నీట్గా అయితే ఫుల్గా వాష్ చేసి పెట్టేసినాం. ఇప్పుడు నెక్స్ట్ కటింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎంత బాగా నీట్గా కట్ చేస్తామో అంత బాగా అట్రాక్టివ్ అండ్ బాగా మంచి ప్రతి ఒక్క ఫ్రూట్ మంచి సైజులో కట్ చేస్తేనే ఒక బైట్లో టోటల్ 13 ఫ్రూట్స్ ఉండాలి మాకైతే. అట్లా కట్ చేయాలి. ఒక దాంట్లో కట్ చేస్తే 13 రకాల ఫ్రూట్స్ నోట్లోకి రాలా. కళ్ళు మూసుకొని కట్ చేస్తా నా
ఓకేనా అంతతో క్యాలిక్యులేషన్స్ అని చెప్పినా కదా మీకు, ఇవే క్యాలిక్యులేషన్స్ అంటే. ఒక స్లైస్లో 13 ఫ్రూట్స్ ఉండాలా. ఇంకా మీరు ఎట్లా కట్ చేస్తారో మీకే తెలుసల్లానా. సో యాపిల్ లాస్ట్లో కట్ చేద్దాం, ఎందుకంటే నల్లగా అయిపోతుంది. ఒకరు పోమోగ్రానైట్ తీసుకోండి, ఒల్చండి. డ్రాగన్ ఫ్రూట్ లాస్ట్లో కట్ చేద్దాం. పోమోగ్రానైట్ నేను చేస్తాను, నా దగ్గర వేరే టెక్నిక్ ఉంది కదా, ఒల్చిండేదాన్ని. బనానా కూడా లాస్ట్లో చేద్దాము. బనానా లాస్ట్, ఆరెంజెస్, పైనాపిల్ చేయండి, దాన్నే లేట్. ఇది గ్రేప్స్, చీకు, పప్పాయ. పప్పాయ తోలు నేను ఇస్తా. ఓకే, ఒకరొకరు పప్పాయ తోలు నేను ఇస్తా. సో టఫ్ టాస్క్ అనేది పైనాపిల్. ఫస్ట్ పైనాపిల్ అయితే కట్ చేద్దాం మనము. అందుకే ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి అనేది. అట్లలే ఏంది లేకపోయినా పొరపాటు అన్న లేకపోయింటే మాకునే తెలివితేటల ప్రకారం ఫస్ట్ యాపిల్లోకి వస్తా అంటే లాస్ట్కి నల్లకి కాదు కదా, బొగ్గ అయిపోతాండే మీ ఎండకి. ఓకే, మనకు పైనాపిల్ స్లైసెస్ రెడీ. పప్పాయ కూడా రెడీ మోస్ట్లీ. దిల్ షేప్ అప్పా, దిల్ షేప్ ఇసా ఇది రైట్, దిల్ షేప్. మిషన్ డన్ సక్సెస్ఫుల్లీ. చూసే సపోర్ట్ మాదిరి ఉన్నా కూడా దానికి దీనికి నక్కకి నాగలో అనుకున్నంత తేడా ఉంటుంది. ఇవి తొందరగా అయిపోతే ఇంకా లాస్ట్ కదా ఇంక పప్పాయ. ఇంక అయిపోయిన వెంటనే ఇంకేం చేద్దాం, వాటర్ మిలన్ చేద్దాం, లేదంటే దానికి కావాల్సినవి చేద్దామా? తొందర చేస్తే మనం జెల్లీ కేక్ తొందర తయారు చేద్దాం. అది ఇంకా కూల్ ఎగ్ కూడా ఇంకా ఛాన్స్ సేపు పడుతుంది, మీరు అది మర్చిపోతా అన్నారు. ఆల్మోస్ట్ ఉండే ఫ్రూట్స్ అన్నీ కటింగ్ పీలింగ్ అంతా అయిపోయింది. ఇంకా మనకు ఉండేది మెయిన్ వాటర్ మిలన్ ఒకటి పెండింగ్లో ఉంది. ఇంకంతే కదా. సో ద మెయిన్ టాస్క్ వాటర్ మిలన్ కట్ చేసి స్కూప్ చేసి దీన్ని తాడు జంపడమే. ఇప్పుడు దీని లోపలంతా లొత్త మాదిరి బొక్క లోపల స్టఫ్ అంతా బయట తీసేస్తాం. ఇంకోటి కట్ చేయలే కివి. ఓయ్యో కివి ఎంతసేపులే, కివి రౌండ్ షేప్ కట్ చేసేస్తాను. అన్ని ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసినావా? విటమిన్స్ అన్ని వచ్చాయి. నువ్వు ఏనే తినలేరా ఏ ఫర్ యాపిల్? ఇంకా దాని కోయినా గోయికిన ఎట్లా తిన్నావు? 3 ఉండే ఒకటి. వావ్
అబ్బా సౌండ్ బలి వస్తుంది. అది మీ నోట్లో నుంచి వచ్చేది, దాంట్లో నుంచి కాదు. ఈ సౌండ్ వస్తుంది దాంట్లో నుంచి. మన వాటర్ మిలన్ అయితే రెడీ అయిపోయింది. లోపల ఏం లేదు, డొల్లా. ది ఎక్స్ట్రాడినరీ ఐటమ్ అగర్ అగర్ లిక్విడ్ని అయితే రెడీ చేసుకుందాం. ఓకే, తీర్చండి. ఇప్పుడైతే మన దగ్గర ఇండక్షన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఒక 4 లీటర్ తబరా అంటే బౌల్ గిన్నె తప్పిలి మనం రెడీ చేసుకున్నాం. ఇండక్షన్ స్టవ్ పెట్టుకునేసి ఇది వస్తాను కాదు. నాకు వాటర్ అగరగర్ చేసే ఫస్ట్ ప్రాసెస్లో మనం ఏం వాడాలా? ఏం వాడాలి, ఎక్కువ పెద్ద డ్రామా ఏం ఉండదు. జస్ట్ తన్ని వాటర్. తన్ని అంటే పానీ వాటర్. మన దగ్గర ఉన్న అగర్ అగర్ కొంచెం వాటర్ బాయిలింగ్ స్టేజ్, ఇంకా బాయిలింగ్ అవ్వకనే మనం వేసుకునేసేయాలి. మొత్తం 250 గ్రామ్స్. 250 గ్రామ్స్ వాడడం మనము. ఇప్పుడు అప్రాక్సిమేట్ మనము ఒక 6 kg కేక్ అయితే చేస్తాం కాబట్టి 3 లీటర్ వాటర్ పోసుకుంటాము. సో ఈ అగర్ అగర్ గ్రాస్, దీన్ని చైనా గ్రాస్ అంటారు. ఇది సీవీడ్తో చేస్తారు. దీనికి వాసన ఉండదు, రుచి ఉండదు, పచ్చు ఉండదు, ఏంది ఉండదు. ఇది జస్ట్ వాటర్ని లిక్విడ్గా ఎట్లా అంటే ఇది వాటర్ లిక్విడ్, ఇది సాలిడ్ స్టేట్. ఈ సాలిడ్ స్టేట్ని ఎత్తుకొని పోయి వాటర్లోకి వేస్తే ఈ వాటర్ ఏమవుతాయి అంటే ప్రజెంట్ అయితే సెమీ సాలిడ్ స్టేట్లోకే వస్తాయి. కానీ వేడిగా ఉన్నప్పుడు అంటే లిక్విడ్గా ఉంటాయి. ఎప్పుడైతే అది చల్లారుతూ వస్తుందో అప్పుడు మన ఈ వాటర్ అలియాస్ ఈ చైనా గ్రాస్ కలిపిన లిక్విడ్ ఏమవుతుందంటే కొంచెం సెమీ సాలిడ్గా మారిపోతుంది. సెమీ సాలిడ్గా మారిపోయి స్లోగా పూర్తిగా సాలిడ్గా మారిపోతుంది. ఓహో, చాలా ప్రాసెస్ ఉంది, చాలా సింపుల్ ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టు వాటర్ కొంచెం బాగానే ఇది అవుతున్నాయి. సో ఈ చైనా గ్లాస్ని వాటర్లోకి వేసేసుకున్నాం. మళ్ళీ దీన్ని కూల్ చేసాక మనం ఐస్ క్యూబ్స్ అది సపరేట్ దానికి స్టోరీ మీరు చూడొచ్చు. సో అప్రాక్సిమేట్లీ నేను ఒక 200 గ్రామ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. 200 గ్రామ్స్ కాదు, ఇంకా కొంచెం ఇది 200 గ్రామ్స్ లేదు, తక్కువే ఉంది. సో ఓకే, ఇది 400 గ్రామ్స్ ఉంది. యాక్చువల్లీ మనం 400 గ్రామ్స్ వేసుకోము, దీంట్లో కూడా కొంచెం తక్కువ వేసుకుంటాము. ఎందుకంటే ఫ్రూట్స్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది. మ్యాక్సిమం ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది హెల్త్కి కూడా. నువ్వంటే పీచ్ మిఠాయి చేద్దాం అంటే చేసిన తిను. అదేంది అది చైనా గ్రాస్ అంట. ఓకే, ఇంకా అక్కడికి ఒక 100 గ్రామ్స్ మిగిలిచ్చినాము. స్లోగా బ్రేక్ డౌన్ అవుతా వస్తానంటే అంటే దీంట్లో కరుగుతూ వస్తూ ఉంది. మనకు షుగరు తర్వాత ఈ అగర్ అగర్ గ్రాస్ అంతా కరిగే టయానికి ప్రాపర్గా ఉడికి ఒక లిక్విడ్ అయితే ఫామ్ అవుతుంది. ఆ లిక్విడ్లోకి మనం ఈ మిగిలిన ఫ్రూట్స్ అన్నీ వేసి ఆ వాటర్ మిలన్కి ఫిల్ చేసిన వాటర్ మిలన్ని కొంచెం కూల్ డౌన్ చేస్తే ఓకే. మొత్తం ఇప్పుడే చెప్పేస్తే ఇంకా ఆ మజా పోతుంది. సో వెయిట్ అండ్ వాచ్. మళ్ళీ చిన్నపిల్లలు ఎవరైనా వీడియో చూసి నాకు అది చేసిండి అని చెప్తే మళ్ళీ మీ ఇంట్లో కొడతారు. 2 రకాలతో చేసుకోవచ్చు. ఇదేం పెద్ద రాకెట్ సైన్సే కాదు అసలు. ఏదన్నా ఒక సూపర్ మార్కెట్ లేకపోతే అగర్ అగర్ అని అడిగితే దొరుకుతుంది. యాక్చువల్లీ ఇది పౌడర్ ఫామ్లో కూడా దొరుకుతుంది. ఇది చిన్న డబ్బా, ఇది ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కూడా దొరుకుతుంది. అగర్ అగర్ పౌడర్ అంటారు దీన్ని. అగర్ అగర్ పౌడర్ తర్వాత చైనా గ్లాస్ అన్న రెండు ఒకటే. రేట్ కూడా చెప్పండి. ఈజీ, కొంచెం కాస్ట్. మళ్ళీ అది నేను చెప్పిన కాస్ట్ అంటే కంపేర్డ్ విత్ ఇప్పుడు మనం ఒక 10 గ్రామ్స్ ఆఫ్ అగర్ అగర్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 1 kg కేక్ చేసుకోవచ్చు ఈజీగా. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ. పైనాపిల్లోనే అనుకున్నా, వాటర్ మిలన్లో కూడా స్పెషలిస్ట్ హర్ష అన్న. ప్రతి ఒక్క ఫ్రూట్ని నేను ఎప్పుడు చూడసేలో కట్ చేస్తానండి. ఈరోజు అయితే ఏదో జాతరలో పర్సల్లో తిన్నాం, కానీ మేము ఇంత స్టైల్గా తినలే. మళ్ళా యాపిల్ కూడా స్లైసెస్ చేసుకున్నాం మనము. సో ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయినట్లే. వాటర్ మిలన్ ఇంతేనా? ఇది వాటర్ మిలన్ అవి కూడా కట్ చేయవి.
ఓకే ఓకే, ఇక్కడ మనం 2 టైప్స్గా చేయొచ్చు. ఒకటి డైరెక్ట్ వాటర్ మిలన్ చేద్దాము. దీనిలోకి గాజు బాల్ కదా, కింద పైన మనకే తెలుస్తుంది. తెలుసుకోవాలి అద్దాలు ఇచ్చినవి. ये है हमारा हर आइटम అగర్ चाइना ग्रेस. అది చల్లగా అయిపోతే ఆటోమేటిక్ గా మనకి జెల్లీ కేక్ అనేది చెప్తాడు చెప్పాలి కదా. నెక్స్ట్ వాటర్ మిలన్ తీసుకోండి ఇంకొంచెం. ఇప్పుడు నేను గెస్ట్ చేసిన ప్రకారం అయితే ఓ మంచి సర్ప్రైజ్ అనుకుంటాను అన్ని ఇచ్చేది. నీకు చోలో చెప్తా అన్ని ఇస్తాడు ముందే నేను గెస్ట్ చేసిన. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే మనము మూత మూసేసుకుందాం. ఓన్లీ నాకు తెలిసి ఎంతసేపు టైంనా మూత మూసుకొని ఇప్పుడైతే మన వాటర్ మిలన్ విత్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ జెలాటిన్ కదా, సారీ అగారు మొత్తం మిక్స్ చేసి ఒక వాటర్ మిలన్లో అయితే పెట్టేసినాము. ఓకే, ఇది కూల్ అయ్యే లోపు మనం ఇంకొక చిన్న థింగ్ చేద్దాం. ఈ వాటర్ మిలన్ సైడ్కి వెళ్ళిపోయి బిరిక్కిన కూల్ అయిపోయి జెల్లీ అయిపోమ్మా. ఓకే ధీరజ్, ఇంకా మన దగ్గర మిగిలినవి డ్రాగన్ ఫ్రూట్స్. ఇది మీకు క్లియర్గా అసలు ఏం జరుగుతుంది, మేము ఏం చేస్తున్నాం అనేది తెలియాలని చెప్పేసి సపరేట్గా బౌల్లో స్మాల్ స్కేల్లో చేస్తున్నాం అన్నీ. పంచుదాం కూడా. సో వేస్ట్ చేయడం ఎందుకు, లాస్ట్లో దీన్ని గార్నిషింగ్ వాడుకుందాం. ఇంక ఇప్పుడు టేబుల్ అంతా క్లియర్ చేసేసేయండి. ఓకే, వాటర్ మిలన్ తొందరగా కూల్ అయ్యేకి ఐస్ బారే తెప్పించిన. ఇప్పుడు దీన్ని మొత్తం పాల్గొట్టి దాని చుట్టూ ఇట్లా కుప్ప మాదిరి వేరుద్దాం. కొండ మాదిరి కడితే తొందరగా కూల్ అయిపోతుంది అది. ఓకే, ఇక్కడ పెట్టారు. ఇంకోటి హర్ష, ఈ ఐస్ బార్ చూస్తే నీకేం గుర్తొస్తుంది? వద్దురా. ఆర్డర్ లియో సినిమాలో ఫోటో బాల్ కొట్టినట్టు బాల్ కొడతాను. ఓకే చూక్షపాట్. దీన్ని పీసులు చేయాలంటే మనం ఇట్లా 4 రోజులు కొట్టినా చేయలేము. వాటర్ మిలన్ తీసుకోండి మళ్ళా. హర్ష వాటర్ మిలన్ లేక సారీ ఇట్లే జరిపో, పుట్టకోసి లేక జరిపి స్టాండ్ లేకపోతే ఎట్లా? నాకు తెలిసి ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నా. కానీ ఇంకా మొత్తం కూలేక ఏమైనా చుట్టూ ఏమైనా బేరిస్తే ఇంకేం బెరచలేము. ఇదే బెస్ట్. ఓకే, కొంచెం క్రష్ చేయాల్సింది మేము ఈ ఐస్. ఆఫ్టర్నూన్ చూసుకుంటే దీని చుట్టూ మనం ఐస్ వేసి కుప్పేసి బేర్ చేసినాము. ఇది మాటకంటే ఒక అర్ధగంటకు ఒకసారి తెరిచి చూసి అయిందా లేదా అని చూసి ప్రక్రియ అనేది అసలు కాకుండా అయిపోయింది. అందుకని చెప్పి ఏకంగా ఫుల్ నైట్ దీన్ని పక్కన పెట్టేసి ఫ్రెష్గా మార్నింగ్ ఓపెన్ చేద్దామని ఫిక్స్ అయినాం అంతా టీం అంతా.
హాయ్ హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అనే చెప్పాలి, ఎందుకంటే నిన్న నైట్ మేము దీన్ని శత విధాల ప్రయత్నించి దీన్ని కూల్ డౌన్ చేద్దామని చూసినాము, కానీ కూల్ అవ్వలేదు. అయితే మన దగ్గర ఉన్న ఈ వాటర్ మిలన్ ఫ్రిడ్జ్లో పెడదామని చూసినాం, ఫ్రిడ్జ్ పట్టలేదు. సో అందుకే మేమే ఒక చిన్న ఆర్టిఫిషియల్ ఫ్రిడ్జ్ రెడీ చేసినాం. నిన్న చూస్తే మేము ఐస్లో పెట్టినాం కదా వాటర్ మిలన్, ఈ కుప్పేసి. సో అందుకు అది వర్కౌట్ కాలేదని చెప్పేసి మా దగ్గర ఉన్న ఈ థర్మోకోల్ బాక్స్లో ఐస్ ఫిల్ చేసి దాంట్లో వాటర్ మిలన్ పెట్టి నీట్గా ప్యాక్ చేసినాము. సో ఇది అయ్యిందో లేదో మనకు కొంచెం డౌట్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇంకొక బౌల్లో మేము అంటే మిగిలిన ఈ ఫ్రూట్స్ ఇంకో కేక్ తయారు చేసినాము. సో అయితే ఫస్ట్ ఇది కాదు, ఇది ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేసి ఇది అయ్యిందో లేదో చూసి మళ్ళీ దీన్ని ఓపెన్ చేద్దాం, ఓకే? ఎందుకంటే మేము పడిన కష్టం నిన్న ఎండలో మిట్ట మధ్యాహ్నము 2 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం 6 గంటలైనా కాలేదు. సో అందుకు అంత కష్టం వృధా పోకుండా ఇప్పుడు మన ఈ చిన్న నమూనా అంటే బేస్ మోడల్, ఇది బేస్ మోడల్, ఇది టాప్ మోడల్. సో ఈ బేస్ మోడల్ ఓపెన్ చేద్దాం. ఇది కానీ వర్కౌట్ అయ్యి జల్లీ మాదిరి కేక్ బయటకు వచ్చింది అనుకో, అది వాటర్ మిలన్ కేక్ 100% సక్సెస్ అయినట్లే. మీరు చూడొచ్చు ఇక్కడ. బాయ్ నువ్వు హిందీలో పాడు బాయ్. జల్లీ కేక్ అయితే అంటే చిన్న బేస్ మోడల్ వర్షన్ సక్సెస్ఫుల్గా తయారైపోయింది. ఇంకా దీని ప్రకారం చూస్తే అది 100% ఇంకా రెడీ అయి ఉంటుంది ఇంకా అది కూడా. సో దాంట్లో డౌట్ ఏం లేదు. సో అయితే దీన్ని ఒకసారి కట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనము ఈ జెల్లీ ఫ్రూట్ మిక్స్ని టేస్ట్ చేద్దాము. ఈ సబ్స్టెన్స్ చాలా బాగుంది. ఫ్రిడ్జ్లో పెట్టి చాలా మంచి పని అయింది. కూల్గా పొద్దున్న ఇంకా బాగుంది. దానివల్ల ఇంకా బాగా తినబుద్ది అవుతుంది. తినరా బై, తిను బై. టేస్ట్ మాత్రం బాగా రియల్లీ 13, మీరే గెస్ చేయండి, 13 ఫ్రూట్స్. ఇంకే లెవెల్ ఉంటుందో. కివీ, డ్రాగన్ ఫ్రూట్, గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, ఇంకా సపోటా, చాలా డిఫరెంట్ టైప్స్, ఇంకా పప్పాయ, పైనాపిల్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. మనకు ఒకటి తింటేనే నోరు ఊరుతుంది. 13 కలిపి తింటా అంటే ఎట్లుండాలి చెప్పు. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ దీంట్లో సబ్స్టాన్స్ వచ్చేసి పూర్తిగా సాలిడ్ స్టేట్లోకి రాలే. అగర్ తక్కువైందో లేదంటే ఫ్రూట్స్ ఎక్కువైనా అదైతే మాకు తెలియదు. కానీ దాన్ని అయితే నెక్స్ట్ టైం కంపల్సరీ 100% సక్సెస్ఫుల్ చేసి ఒకటి కాకపోతే ఇంకా 2 దానిలో బాగా పెట్టి అగర్ మంచి క్యాలిక్యులేషన్ ఇంకా బాగా చేస్తాము. కానీ ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఈ ఛానల్ని కింద సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకున్నట్లు చూస్తేనే మీకు నెక్స్ట్ పార్ట్ ఏంటి, ఇది ఎందుకు చేస్తాను అనేది ప్రతి చోట అర్థమవుతుంది. అఫ్కోర్స్. సో అయితే నెక్స్ట్ వీడియోలో ఒక చిన్న కాదు పెద్ద ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఉన్నాము. ఈ వాటర్ మిలన్లో చికెన్ వండుదామని ఉన్నాము. వాటర్ మిలన్లో చికెనా? ఖచ్చితంగా వాటర్ మిలన్లో చికెన్ వండుదాం అనుకున్నాము. కానీ దీని మాత్రం అలా ఫెయిల్ అవ్వదు, ఎందుకంటే నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ నేను వాటర్ మిలన్లో చికెన్ వండినాను. అట్లయితే ఇంకా నో భయం, 100% రాసిస్తా. అదైతే డెడ్ ఇంకా సక్సెస్, 100% సక్సెస్ ప్రాజెక్ట్. అది సక్సెస్ అవ్వాలి, అవుతుంది కూడా. సో ఇప్పుడైతే ఈ ఫ్రూట్స్ జెల్లీ ఫ్రూట్స్ కేక్ని మన నైబర్స్కి వాళ్ళకి వీళ్ళకి ఇళ్ళల్లో వీళ్ళకి టేస్ట్ చేసి కెమెరామ్యాన్కి టేస్ట్ చేపిస్తాము. నోరు ఊడుతుంది వాళ్ళకి కూడా. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా కొత్త కుకింగ్ వీడియోస్, ఇంకా ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అన్నీ కొత్తగా వస్తాయి. ఇంకా ఛాలెంజ్లో ఇంకా ఓవర్ నైట్ క్యాంపింగ్ అవి కూడా వస్తాయి కదా, అవి కూడా వస్తాయి. ఛాలెంజెస్, క్యాంపింగ్స్, కుకింగ్ వీడియోస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్, వై నాట్ ఎవ్రీథింగ్ A to Z అన్నీ మా ఛానల్లో దొరికేటట్టు ప్రతి ఒక్క వీడియో మేము చూసుకుంటాం. అండ్ ప్రతి ఒక్క వీడియోని మీరు చాలా బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ జెల్లీ కేక్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. ఇంకా అద్భుతంగా నెక్స్ట్ వీడియోలో తయారు చేస్తాం.
బాయ్ బాయ్.